हेलो फ्रेंड्स, वेलकम टू राजेश कंप्यूटर एजुकेशन। మనం ఈ వీడియోలో లిస్ట్స్ అనే కాన్సెప్ట్ ని నేర్చుకుందాము। HTML లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇది। ఈ టాపిక్ పేరు వచ్చేసి లిస్ట్స్ అంటాము। లిస్ట్ LISTS లిస్ట్స్। ఇది సెకండ్ లెసన్ లో ఫస్ట్ టాపిక్ అన్నట్టు 8th క్లాస్ స్టూడెంట్స్ కి। లిస్ట్ వల్ల యూజ్ ఏందంటే మనకు lists are used to arrange the text in a linear and structured manner। మనం ఒక టెక్స్ట్ ని లీనియర్ అండ్ స్ట్రక్చర్డ్ మేనర్ లో అరేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది। ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను। ఇప్పుడు మీరు మన క్లాస్ గ్రూప్ ఉంది అనుకోండి। ఇప్పుడు మనం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 మెంబర్స్ ఉన్నారు। ఒక లిస్ట్ తయారు చేయమంటే మీరు ఏం చేస్తారు, 1 2 3 4 అని లీనియర్ మేనర్ లో రాస్తారు అన్నట్టు। అదే ఇప్పుడు డాట్స్ పెట్టారు అనుకోండి, స్ట్రక్చర్డ్ మేనర్ అవుతుంది। అలా మీరు లిస్ట్లలో మీరు నంబర్స్ కూడా యూజ్ చేయొచ్చు అండ్ ఇలా సర్కిల్, డిస్క్, స్క్వేర్ కూడా యూజ్ చేయొచ్చు। నేను చూపిస్తాను మీకు 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉంటాయి మనకు। ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్డర్డ్ లిస్ట్। ఈ కాన్సెప్ట్లో OL అనే ట్యాగ్ని యూజ్ చేస్తాం అన్నట్టు। అండ్ సెకండ్ వన్ వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్, దీన్ని మనం UL అని అంటాము। UL ట్యాగ్ని యూజ్ చేస్తాము। అండ్ ఇంకొకటి మనకు డెఫినిషన్ లిస్ట్ అని ఉంటుంది, ఇందులో మనం DL అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము। ట్యాగ్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే ఆ నేమ్లోనే ఫస్ట్ లెటర్ని మనం తీసుకోవాలి। అయితే ఇప్పుడు మనము ఈ క్లాస్లో ఈ 3 కాన్సెప్ట్ని నేర్చుకుందాం ఒకటే వీడియోలో। ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అండ్ డెఫినిషన్ లిస్ట్। ఇప్పుడు ఫస్ట్ రాయండి ఆర్డర్డ్ లిస్ట్ అని రాయండి। ఇక్కడ ఆర్డర్డ్ లిస్ట్, ఇందులో మనం ఏ ట్యాగ్ని యూజ్ చేస్తామో ఆల్రెడీ మీకు ముందే చెప్పాను వీడియోలో। OL అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము। అండ్ ఇందులో మనము కొన్ని యాట్రిబ్యూట్స్ని కూడా యూజ్ చేస్తాము। యాట్రిబ్యూట్స్ ఏందో కూడా మీకు చెప్తాను, ఎలాంటి యాట్రిబ్యూట్స్ని యూజ్ చేస్తాము। ఇక్కడ టైప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము మెయిన్ మనం। OL టైప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేసి ఇక్కడ మనం ప్రాపర్టీస్ని యూజ్ చేస్తాము। ఎలాంటి ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము ఈ టైప్ అనే యాట్రిబ్యూట్ కంటే, ఇక్కడ ఈ యాట్రిబ్యూట్స్ అనేది నేను కింద రాస్తున్నాను, ఈ టైప్ అనేది నేను పైకి తీసుకుంటున్నాను। యాట్రిబ్యూట్స్ మనం టైప్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము। ఇంకొకటి స్టార్ట్ అనే యాట్రిబ్యూట్ని కూడా యూజ్ చేస్తాము ఆర్డర్డ్ లిస్ట్లో। అండ్ కమింగ్ టు ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ ఫర్ టైప్ అట్రిబ్యూట్, నంబర్స్ యూజ్ చేస్తాము, రోమన్ నంబర్స్ యూజ్ చేస్తాము అండ్ క్యాపిటల్ A స్మాల్ a కూడా యూజ్ చేస్తాము। ఇప్పుడు నేను ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి। ఇప్పుడు నేను మీకు ఒక ప్రోగ్రామ్ రాసి చూపిస్తాను OLకి। దానికి ముందు మనం ఫస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ కూడా తెలుసుకుందాం ఒకటేసారి, తిరిగి మళ్ళీ ఎందుకు। అన్ఆర్డర్డ్ లిస్ట్కి మనం UL అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము। క్లోజింగ్ కూడా UL అనే ట్యాగ్తోనే క్లోజ్ చేయాలి। దీనికి యాట్రిబ్యూట్స్ వచ్చేసి టైప్ ఒకటే, స్టార్ట్ యూజ్ చేయము ఇక్కడ మనము। అండ్ ప్రాపర్టీస్ ఫర్ టైప్, ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తామంటే ఇక్కడ డిస్క్, సర్కిల్ అండ్ స్క్వేర్, ఈ 3 మాత్రమే యూజ్ చేస్తాం ఇక్కడ మనం ప్రాపర్టీస్ అన్ఆర్డర్డ్ లిస్ట్। అండ్ ఇక్కడ డెఫినిషన్ లిస్ట్లో మనం DL అనే ట్యాగ్ని యూజ్ చేస్తాము। ఇక్కడ డెఫినేషన్ రాయడానికి DT అనే టర్మ్ని యూజ్ చేస్తాము। DT ఫుల్ ఫామ్ వచ్చేసి డెఫినిషన్ లిస్ట్ టర్మ్। అండ్ దాని లోపల డేటా రాయడానికి DD యూజ్ చేస్తాం। DD ఈజ్ నథింగ్ బట్ డెఫినిషన్ లిస్ట్ డేటా। ఈ 3 ట్యాగ్స్ని మనం యూజ్ చేస్తాం ఇక్కడ డెఫినిషన్ లిస్ట్లో। మీరు కావాలనుకుంటే ఈ పేజ్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి, నేను సింగిల్ వచ్చేటట్టు చూస్తాను। మొత్తం సింగిల్ పేజ్లో వస్తే మీకు కొంచెం స్క్రీన్ షాట్ ఈజీగా తీసుకోవచ్చు। ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము। ఫస్ట్ మనం ఏం చేయాలి చెప్పాను కదా, కామెంట్ రాయాలి। ప్రోగ్రామ్ టు డెమోన్స్ట్రేట్ లిస్ట్స్ కాన్సెప్ట్, ఇది లిస్ట్స్ అనే కాన్సెప్ట్। ఇది
ఇది డిగ్రీ వాళ్ళకు కూడా ఉంటుంది, బీటెక్ వాళ్ళకు కూడా ఉంటుంది, అండ్ 7th క్లాస్లో సిబిఎస్ఈ వాళ్ళకు కూడా ఉంటుంది. బ్రిటానికా లెర్నింగ్లో 7th క్లాస్లో సెకండ్ లెసన్లో ఫస్ట్ టాపిక్ ఇది లిస్ట్స్ అనేది, HTML కాన్సెప్ట్ ఇదంతా కూడా. యాక్చువల్ ప్రతి ప్రోగ్రామ్కి మనం ఇలా రాయాలి. మనం నేర్చుకుంటుంది HTML5 వెర్షన్ అన్నట్టు. డాక్ టైప్ HTML అని రాయాలి ప్రతి ప్రోగ్రామ్కి. కానీ ఇది రాయడం అనేది ఆప్షనల్ కాబట్టి నేను స్కిప్ చేసుకుంటూ వచ్చాను ఇన్ని ప్రోగ్రాంలకు. మీకు డాక్ టైప్ HTML అని రాయాలి అన్నట్టు. ఇట్ ఇండికేట్స్ ద వర్షన్ ఆఫ్ HTML. కానీ ఇది రాయకపోయినా ఏమి కాదు కాబట్టి నేను ప్రతి ప్రోగ్రామ్కి అది రాయట్లేదు అన్నట్టు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం తెలుసుకుందాం. ఇక్కడ ప్రోగ్రామ్ రాద్దాం. మీరు క్యాపిటల్ లెటర్లో కూడా రాయొచ్చు ప్రోగ్రామ్ని, స్మాల్ లెటర్లో కూడా రాయొచ్చు. ఎందుకంటే HTML ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్ అన్నట్టు. మనం ఈ విధంగానే రాసుకోవచ్చు ఇక్కడ ప్రోగ్రామ్ని. అండ్ ఇక్కడ టైటిల్ బార్లో రాయండి లిస్ట్స్ కాన్సెప్ట్ అని రాయండి. అండ్ ఇక్కడ టైటిల్ని క్లోజ్ చేయండి, ఇక్కడ హెడ్ని కూడా క్లోజ్ చేయండి. అండ్ ఇక్కడ మనం బాడీ ట్యాగ్ని ఓపెన్ చేస్తున్నాను. బాడీ BG కలర్ ఈక్వల్ టు సమ్ లైట్ బ్లూ, ఏదైనా కలర్ తీసుకోవచ్చు మీ ఇష్టం, లేకపోతే డైరెక్ట్ బ్లూ అని కూడా రాసుకోవచ్చు. డార్క్ బ్లూ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు మనం ఆర్డర్డ్ లిస్ట్లో ఒక ప్రోగ్రామ్ చేద్దాము. ఆర్డర్డ్ లిస్ట్, దీనిలో బై డిఫాల్ట్ మీరు టైప్ ఏం రాయకపోతే బై డిఫాల్ట్ 1 2 3 తీసుకుంటుంది. అదే మీరు టైప్ రాస్తే మీరు రాసింది తీసుకుంటుంది. ఇక్కడ LI కూడా రాస్తాం మనం ఇందులో. LI అంటే లిస్ట్ ఐటమ్. ఏ ఐటమ్ని మీరు లిస్ట్ చేయాలనుకుంటున్నారో LIలో రాయాలి. ఇక్కడ యాపిల్, అండ్ ఇక్కడ మళ్ళీ LI లోపల బాల్. LI క్లోజ్ చేయకపోయినా ఏం కాదు, ఆప్షనల్. క్లోజింగ్ LI ట్యాగ్ ఇస్ ఆప్షనల్. మళ్ళీ ఇక్కడ OL ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. మీరు అడగచ్చు, సార్ HTMLని మీరు క్యాపిటల్ లెటర్లోనే క్లోజ్ చేశారు, మిగతా అంతా స్మాల్ లెటర్లో రాశారంటే, మీరు కంప్లీట్ ప్రోగ్రామ్ని కూడా స్మాల్ లెటర్లో రాసినా కూడా ఏం కాదు. ఎందుకంటే HTML ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్. సేవ్ చేయండి. ఇక్కడ ఏమని ఇస్తారు, నేమ్ వచ్చేసి లిస్ట్స్ .html అని పెట్టేసి ఇక్కడ ఆల్ ఫైల్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి మీరు. సేవ్ చేసిన తర్వాత మన ఫోల్డర్లోకి వెళ్ళి ఫైల్ ఎక్కడుంది ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు లిస్ట్స్ అనే ఫైల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా. రీసెంట్ ఫైల్లోకి వెళ్తే మీకు మనది కనిపిస్తుంది. ఇక్కడ డెస్క్టాప్ పైన రాజేష్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంది కదా. ఇక్కడ చూడండి లిస్ట్స్. ఇది ఇప్పుడు నేను చేసిన ప్రోగ్రామ్. చూడండి ఇక్కడ మీకు ABC అని కనిపిస్తుంది. ఇది లీనియర్డ్ అంటాం చూడండి. అది ఇక్కడ ABCకి బదులు మీకు స్మాల్ ABCD రావాలంటే స్మాల్ A అని రాయండి, సేవ్ చేయండి, అండ్ ఇక్కడ రీఫ్రెష్ చేయండి. చూడండి స్మాల్ ABCD కూడా వచ్చింది. ఇక్కడ మీకు రోమన్ నంబర్స్ రావాలంటే స్మాల్ ఐ రాయండి, మీకు రోమన్ నంబర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి రోమన్ నంబర్స్. అదే క్యాపిటల్ I రాస్తే మీకు మళ్ళీ క్యాపిటల్ రోమన్ నంబర్స్ వస్తాయి. ఇక్కడ వచ్చాయి కదా. బై డిఫాల్ట్ మీరు OL టైప్ ఈక్వల్ టు ఏమి రాయకుంటే కంప్యూటర్ వచ్చేసి బై డిఫాల్ట్ 1 2 3 తీసుకుంటుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను చూడండి. 1 2 3 రాసినా రాయకపోయినా బై డిఫాల్ట్ సిస్టమ్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం OL అనేది పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు మీకు ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి స్టార్ట్ అట్రిబ్యూట్ ఎలా వాడాలో చెప్తాను. ఇక్కడ రాయండి OL టైప్ ఈక్వల్ టు మీరు 1 రాస్తుండ్రు. 1 అంటే తెలుసుగా మీకు 1 2 3 వస్తాయి. కానీ నాకు 1 2 3 5 6 7 అని రావాలి. అవుట్పుట్లో 5 6 7 రావాలి కాబట్టి స్టార్ట్ ఈక్వల్ టు మీరు ఏం చేయాలా, ఇక్కడ 5 అని రాయాలి. స్టార్ట్ ఈక్వల్ టు 5, సేవ్ అనండి, రీఫ్రెష్ చేయండి. ఇక్కడ చూడండి ఏమొచ్చింది. ఇప్పుడు 5 6 7 అవుట్పుట్లో వచ్చింది కదా. అయితే మీరు ఇప్పుడు EFG రావాలి మీకు. ఇక్కడ ABC కాకుండా EFG రావాలంటే టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ A పెట్టండి. E అనేది ఏ లెటర్, 1 2 3 4 ABCDE 5th లెటర్, అది కూడా స్టార్ట్ ఈక్వల్ టు 5 అనే రాయాలా మీరు. అయితే ఇక్కడ చూడండి EFG అని వస్తుంది మీకు. ఇక్కడ స్టార్ట్ అట్రిబ్యూట్ ఎలా వాడాలో అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మీకు. అండ్ ఇప్పుడు మనం OL ప్రోగ్రామ్ మనది కంప్లీట్ అయిపోయింది కాబట్టి UL
అనే ప్రోగ్రామ్ని నేర్చుకుందాం. ఇప్పుడు యూఎల్ అంటే ఏంది? అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనం ఓన్లీ 3 టైప్స్ని యూజ్ చేసుకోవచ్చు: సర్కిల్, స్క్వేర్ అండ్ డిస్క్. బై డిఫాల్ట్ మీరు ఏమి ఇవ్వకపోతే కంప్యూటర్ డిస్క్ తీసుకుంటుంది. డిస్క్ అంటే మీకు రౌండ్గా ఉండి లోపల బ్లాక్ కలర్స్ ఇట్లా బ్లాక్ ఫిల్లింగ్ ఉంటుంది అన్నట్టు. డిస్క్ అంటే చూడండి, ఇక్కడ రౌండ్గా ఉంటుంది, లోపల బ్లాక్ ఫిల్లింగ్ ఉంటుంది. దీన్ని మనం డిస్క్ అంటాము. మీరేం రాయకపోయినా బై డిఫాల్ట్ సిస్టమ్ డిస్క్ తీసుకుంటుంది. అదే సర్కిల్ కావాలంటే, సర్కిల్ అంటే ఓన్లీ రౌండ్గా ఉంటుంది, లోపల మీకు ఎంటీ ఉంటుంది. ఇలా రౌండ్గా ఉంటుంది, లోపల ఎంటీ ఉంటుంది. 3 ఉంటాయి ఇక్కడ మనకు. అండ్ ఇంకొకటి స్క్వేర్ ఉంటుంది. స్క్వేర్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు స్క్వేర్ షేప్లో ఉండి లోపల ఫిల్లింగ్ ఉంటుంది చూడండి. సర్కిల్, స్క్వేర్, డిస్క్. అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఓన్లీ 3 ఉంటాయి. అయితే మీరు ఏం రాయకపోతే కూడా బై డిఫాల్ట్ సిస్టమ్ వచ్చేసి డిస్క్ తీసుకుంటుంది. డిస్క్ ఇప్పుడు చూడండి అవుట్పుట్ చేంజ్ అయింది కదా ఇక్కడ. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్లీ అన్ఆర్డర్డ్ లిస్ట్ కూడా నేర్చుకున్నాం ఈ క్లాస్లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకోబోయే లిస్ట్ వచ్చేసి డెఫినేషన్ లిస్ట్. అండ్ దీని తర్వాత మీకు అన్ని లిస్టులు కలిపి ఒక ప్రోగ్రామ్ చెప్తాను. డెఫినేషన్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. డెఫినేషన్ లిస్ట్లో LI అనే ట్యాగ్ని మనం యూజ్ చేయము ఇక్కడ. ఇది నార్మల్లీ డెఫినేషన్స్ రాయడానికి యూజ్ చేస్తాము. నేను ఒక డెఫినేషన్ రాయాలనుకుంటున్నాను. DT అనే ట్యాగ్ని క్లోజ్ చేయాలి. DT అనే టర్మ్ ట్యాగ్లో మనం రాయాలి డెఫినేషన్ హెడ్డింగ్, డెఫినేషన్ లిస్ట్ టర్మ్. అండ్ DDలో డెఫినేషన్ రాయాలి. handles all types of information in scientific manner. It receives the data and instructions from the input devices and it performs some operations in CPU and it displays the result on the output devices like calculator. It will do all arithmetic and logical calculations as well. In computers we can also store huge amount of data temporarily or permanently, that to be used in future reference. యూజ్డ్ ఫర్ అని రాస్తాం ఇక్కడ. ఇది ఒక డెఫినేషన్ రాశాను నేను ఇట్లా. అండ్ ఇక్కడ మనం DD అనే ట్యాగ్ని క్లోజ్ చేయండి. అండ్ ఇక్కడ మనం DL ట్యాగ్ని కూడా క్లోజ్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రామ్ని సేవ్ చేయండి. అండ్ ఇక్కడ అవుట్పుట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. ఎలా ఉందో చూడండి. కంప్యూటర్ అనేది DT ట్యాగ్. ఇదంతా కూడా DD ట్యాగ్ డెఫినేషన్. సింపుల్గా ఉంటుంది. ఎక్కువ డెఫినేషన్ లిస్ట్ చాలామంది యూజ్ చేయరు, ఎక్కువ ఆర్డర్డ్ లిస్టే యూజ్ చేస్తారు. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే నెస్టెడ్ లిస్ట్ నేర్చుకుందాం. ఇప్పుడు మనం న్యూ ఫైల్ తీసుకుంటున్నాను నేను. మళ్ళీ ఇక్కడ న్యూ ఫైల్లో మనం నెస్టెడ్ లిస్ట్ అంటే ఏందో తెలుసుకుందాం. నెస్టెడ్ లిస్ట్ అంటే వన్ లిస్ట్ ఇన్సైడ్ అనదర్ లిస్ట్ ఈస్ నోన్ యాజ్ ఏ నెస్టెడ్ లిస్ట్. ఒక లిస్ట్లో ఇంకో లిస్ట్ డిక్లేర్ చేసినామంటే దాన్ని మనం నెస్టెడ్ లిస్ట్ అంటాము. మీకు ఒక స్ట్రక్చర్ ఇస్తాను. ఈ స్ట్రక్చర్ని మనం చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ A అని రాస్తున్నాను. A ఈస్ నథింగ్ బట్ మీకు తెలుసు కదా ఆర్డర్డ్ లిస్ట్. ఇక్కడ ఇది మౌస్తో రాస్తున్నాను, కొంచెం రైటింగ్ అంత బాగా రాదు. ఇప్పుడు మీకు ఇక్కడ రాయండి కంప్యూటర్ లైక్ స్పోర్ట్స్ అని రాయండి, సంథింగ్ ఏదైనా స్పోర్ట్స్ అని రాయండి. ఇక్కడ దీని లోపల మీరు రాయండి 1. ఏమని రాస్తారు? 1 A ఒకటే కాబట్టి మీరు ఇక్కడ డిస్క్ పెట్టండి. డిస్క్ పెట్టేసి ఇక్కడ రాయండి క్రికెట్.
అండ్ ఇక్కడ రాయండి మళ్ళీ ఫుట్బాల్. ఇది మౌస్తో రాస్తున్నా, మీకు అర్థమైతే సరిపోతుంది టాపిక్. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు మళ్ళీ ఏదైనా స్పోర్ట్ రాయండి, టెన్నిస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ బి స్పోర్ట్స్ తర్వాత ఇక్కడ రాయండి గేమ్స్. అండ్ ఇక్కడ సర్కిల్ పెట్టండి, ఇలా సర్కిల్ పెట్టేసి ఏదైనా 3 గేమ్స్ రాయండి. ఇక్కడ చెస్, క్యారమ్, లూడో అలా. మళ్ళీ సి వచ్చేసి ఇక్కడ కంప్యూటర్ గేమ్స్ అని రాయండి. ఇక్కడ ఏదైనా 3 కంప్యూటర్ గేమ్స్ రాయండి. ఈ ఫార్మాట్ని మనం ఇప్పుడు ఈ HTMLలో చేయాలి. నేను చూపిస్తాను ఇప్పుడు, చూడండి మీకు నెస్టెడ్ లిస్ట్ ఎలా చేయాలో. నేను ఇప్పుడు కామెంట్ రాయట్లేదు, డైరెక్ట్ ప్రోగ్రామ్ HTML కూడా అది హెడ్ కూడా స్కిప్ చేస్తున్నా. హెడ్ కూడా మనకు ఆప్షనలే కాబట్టి టైం వేస్ట్ చేయొద్దు అనుకుంటున్నాను. హెడ్, టైటిల్ అన్నీ స్కిప్ చేసి కామెంట్ కూడా స్కిప్ చేస్తున్నాను. డైరెక్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ ఏది రాయాలంటే OL తీసుకోవాలి. OL టైప్ ఈక్వల్ టు A. ఎందుకు అంటే ఇక్కడ చూడండి వాళ్ళు ఇక్కడ ABC తీసుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ వచ్చేసి స్క్వేర్ ఉంటుంది. నేను చెప్పాను కదా ఇక్కడ స్క్వేర్, ఇది డిస్క్, ఇది సర్కిల్, నెస్టెడ్ లిస్ట్. ఇది OL టైప్ ఈక్వల్ టు A అని రాసిన తర్వాత ఏ లోపల లిస్ట్ LI పెట్టాలి. లిస్ట్ ఐటమ్ ఏముంది ఇక్కడ ఏ లోపల స్పోర్ట్స్ ఉంది. అండ్ దీని లోపల మళ్ళీ UL ట్యాగ్ తీసుకుంటున్నాం మనం. UL టైప్ ఈక్వల్ టు డిస్క్. దీనిలో ఇప్పుడు మనం ఏం రాయాలి, 3 స్పోర్ట్స్ రాయాలి. క్రికెట్, ఫుట్బాల్, అండ్ ఇక్కడ ఏం రాస్తాం ఇప్పుడు టెన్నిస్. మళ్ళీ ఇప్పుడు మనము ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ LI పెట్టాలి. ఇక్కడ ఫస్ట్ ULని క్లోజ్ చేయాలి. ULని క్లోజ్ చేసి మళ్ళీ LI రాయాలి. LI రాసి స్పోర్ట్స్ తర్వాత ఇక్కడ ఏముంది పెయింట్లో గేమ్స్ ఉంది కాబట్టి మీరు మళ్ళీ LI అని రాసి ఇక్కడ గేమ్స్ అని రాయాలి. గేమ్స్ లోపల మళ్ళీ మీరు UL ట్యాగ్ని ఓపెన్ చేయాలి. UL టైప్ ఈక్వల్ టు డిస్క్ తర్వాత సర్కిల్ ఉంది అక్కడ. మళ్ళీ ఇక్కడ రాయండి LI సమ్ గేమ్స్ రాయండి. క్యారమ్, చెస్, లూడో. మళ్ళీ ఇక్కడ మీరు UL అనే ట్యాగ్ని క్లోజ్ చేయండి. మళ్ళీ LI రాయండి. ఇప్పుడు LI వచ్చేసి కంప్యూటర్ గేమ్స్ అని రాయాలి. ఇక్కడ కంప్యూటర్ గేమ్స్. మళ్ళీ UL ట్యాగ్ని ఓపెన్ చేయండి. UL టైప్ ఈక్వల్ టు స్క్వేర్. మళ్ళీ ఇక్కడ LI రాయండి. UL ట్యాగ్ లోపల ఏం రాస్తారు కంప్యూటర్ గేమ్స్. ఇక్కడ మీరు ఏదైనా గేమ్స్ రాయండి. ఇట్లా చాలా పాపులర్ గేమ్స్ ఉన్నాయి కదా, PUBG అని. తర్వాత LI క్లోజ్ చేయకపోయినా ఏం కాదు, అందుకే నేను క్లోజ్ చేయట్లేదు. ఇక్కడ మీరు రాయండి COD, కాల్ ఆఫ్ డ్యూటీ అని ఉంటుంది. అండ్ COC, క్లాష్ ఆఫ్ క్యాన్స్ అని ఇట్లా ఏదో ఒకటి గేమ్ రాసేసేయండి. అండ్ ఇక్కడ మీరు UL ట్యాగ్ని క్లోజ్ చేయండి. అండ్ లాస్ట్కి OL ట్యాగ్ని కూడా క్లోజ్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ బాడీ ట్యాగ్ని కూడా క్లోజ్ చేయండి. అండ్ ఇక్కడ మీరు HTML ట్యాగ్ని కూడా క్లోజ్ చేయండి. అండ్ సేవ్లోకి వెళ్ళండి. ఇక్కడ రాయండి నెస్టెడ్ లిస్ట్ .html అని రాయండి. ఇక్కడ ఆల్ ఫైల్స్ తీసుకొని సేవ్ అనండి. మళ్ళీ మీ ఫోల్డర్లోకి వెళ్ళేయండి. ఇక్కడ నెస్టెడ్ లిస్ట్ అని ఉంటుంది ఫైల్ వచ్చేసి చూడండి. ఏరీస్ నెస్టెడ్ లిస్ట్. ఇక్కడ నెస్టెడ్ లిస్ట్ చూసారు, అవుట్పుట్ చూడండి. ఇక్కడ పెయింట్ కూడా ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ A రావాలి, స్పోర్ట్స్ రావాలి. దీని లోపల 3 డిస్కులు, B గేమ్స్ 3 సర్కిళ్ళు, C కంప్యూటర్ గేమ్స్ 3 స్క్వేర్స్. చూడండి A దీని లోపల ఇది A అనేది ఆర్డర్డ్ లిస్ట్. దీని లోపల మనం డిస్క్ వాడుతున్నాం, ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్. B గేమ్స్ దీని లోపల మళ్ళీ అన్ఆర్డర్డ్ లిస్ట్. C కంప్యూటర్ గేమ్స్ మళ్ళీ ఇక్కడ స్క్వేర్ వాడుతున్నాం. ఫస్ట్ డిస్క్, సర్కిల్, స్క్వేర్. ఈ కాన్సెప్ట్ని మనము నెస్టెడ్ లిస్ట్ అంటాము. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలాంటి మిస్టేక్ లేకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గుడ్ బై ఫ్రెండ్స్.